ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమా డైలాగులపై స్పందిస్తూ, సినిమా డైలాగులు అనేటివి సినిమా హాల్ల వరకే పరిమితం. అక్కడ మాత్రమే చప్పట్లు కొట్టడానికి, వీళ్ళలు వేయడానికి, ఉత్సాహపరచడానికి ఉపయోగపడతాయి. బయట రాజకీయాల్లో అవి పనికిరావు అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమంలో ఎవరో కార్యకర్తలు పట్టుకున్నటువంటి ఆ నినాదాలతో కూడినటువంటి ప్లే కార్డ్స్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో అది సినిమా డైలాగు కాదబ్బా, అట్లా అనడం తప్పేముంది అన్న మాటకు కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు మాట్లాడడం జరిగింది. ఓకే, రైట్. సినిమా డైలాగులు అనేది సినిమాల వరకే పరిమితం కావాలి. కానీ ఆ సినిమా డైలాగును రాజకీయాలకు తెచ్చింది ఎవరు? రాజకీయాలను సినిమాలు రెండింటిని కలిపేసింది ఎవరు? నాకు రాజకీయాలు ప్రజాసేవకైతే సినిమాలు నాకు ఇంధనం అన్నది ఎవరు? బాగా గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండగా ఒకనొక సందర్భంలో ఒక మీటింగ్లో ఈ వకీల్ సాబ్ చెప్తున్నాడు, ఆ జగన్ సాబుకు చెప్పండి అని సినిమా డైలాగ్ పేల్చింది ఎవరు? మనలెవర్రా ఆపేదని డైలాగ్ పేల్చింది ఎవరు? తొక్కి నారదీస్తామన్నది ఎవరు? కుదిపేస్తామన్నది ఎవరు? ఒంటి చేత నలిపేస్తామన్నది ఎవరు? ఇవన్నీ సినిమా డైలాగులే కదా. ఈ డైలాగులన్నింటినీ రాజకీయాలు తీసుకొచ్చి రాజకీయ సమావేశాల్లో ప్రస్తావించింది ఎవరు? ఉత్సాహపరిచింది ఎవరు? సమాజం చెడగొట్టింది ఎవరు అంటూ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఈ విషయంపై స్పందిస్తూ, ఇలాంటి వాటి కూటమి ప్రభుత్వం ఒప్పుకోదు, రౌడీ షీట్లు ఓపెన్ చేసి అసాంఘిక శక్తులను కట్టడి చేస్తాం. ఎవరు సార్ అసాంఘిక శక్తులేడా? 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా లేనటువంటి ఒక వ్యక్తి కేవలం సినిమా హీరో అనేటువంటి ఉద్దేశంతో, మనల్ని ఎవరు చేయలేనటువంటి ఒక అహంభావంతో నోటికి ఏది వచ్చేది అంటే చాలా సినిమాలు తీసింటాం కదా, ఆ సినిమాలో ఉన్న డైలాగులంటే పోగు వేసి చెప్పడానికి మ్యాటర్ లేక అక్కడక్కడ ఆ యొక్క డైలాగులతోనే సమావేశం ముగించినటువంటి సందర్భాల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ని మర్చిపోయి ఎవడో ఏదో పట్టుకుంటే ఆ విషయాన్ని కోట్ చేసినటువంటి ఒక వ్యక్తిని తప్పుగా చూపిస్తారా? సినిమాలు ఎందుకు పెట్టాలి మరి? సినిమాలు కూడా సమాజంలో భాగమే కదా. జనాలు కూర్చొని థియేటర్లో పోయి సమాజం మీద ప్రభావితం చేసేటువంటి డైలాగులే కదా. సినిమాలను బ్యాన్ చేయండి, మరి ఆ డైలాగ్ రాయకూడదు. మరి ఎందుకు రాస్తుండ్రు? మనకు మాత్రం డబ్బులు రావాలి, సినిమాల వల్ల బతకాలి, చప్పట్లు కొట్టుకోవాలి. ఎవరన్నా ఎక్కడన్నా డైలాగ్ మాట్లాడకూడదు అంటే మనం మాత్రమే మాట్లాడాలి. మీకు పేటెంట్ అది. ఏం మాటలు చూస్తుండం. నిన్నటి నుంచి గుక్క తిప్పుకోకుండా అంటుండ్రి. ఈరోజే కనపడుతుండయ్యా. ఇంతకుముందు జనసేన సంబంధించి మీటింగుల్లో ఎన్నెన్ని డైలాగులు రాశారు సార్ ప్లే కార్డ్స్ మీద. వాళ్ళు రాయడం ఒక ఎత్తు అయితే, మీరు మీ నోటి నుంచి ఎన్ని వచ్చినాయి? కొల్లలుగా వచ్చినాయి. అవి చెప్పడానికి 1-2 అని కూడా ఏం లేదు. 1-2 అయితే గుర్తుపెట్టుకుని చెప్పచ్చు. ఏ సినిమా తీసి ఆ సినిమా డైలాగులు బయటికి తీయడం అసలు ఎక్కడి సాంప్రదాయం స్టార్ట్ అయింది? మీ సోదరుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత అప్పటి నుంచే స్టార్ట్ అయిన సాంప్రదాయం కాదా? తొడల కొట్టడం, మీసాలు తిప్పడం. అప్పుడు మీరు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు, అప్పుడు ఏంటంటే కోర మీసాలు పెట్టినారు, ఆ మీసాలు తిప్పడం అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా. తొడలు కొట్టడం స్టార్ట్ అయింది కదా. విద్యుత్ వైర్లు కూడా నన్ను ఏం చేయలేవు, కరెంటును కూడా పిసికేస్తానని వైర్లను కూడా పట్టుకుంటారు కదా ప్లేస్ షాక్ కొట్టినప్పుడు. ఇలా మానవాతీతమైనటువంటి మాటలు మాట్లాడడం ఎక్కడ స్టార్ట్ అయింది? మీ నుంచే కదా స్టార్ట్ అయింది. అవన్నీ మర్చిపోయి ఈరోజు ఒక పక్క ఒకడు అంటాడు తల నరికేస్తాను, ఒకడు అంటాడు, ఒకడు అసాంఘిక శక్తులు అంటాడు. ఏది? మీ సినిమాలు వాటి వల్ల బతుకుతున్న మీ డైలాగు సంబంధించి ఎవడో ప్లే కార్డ్స్లో పట్టుకుంటే వాళ్ళు పట్టుకున్నటువంటి అసాంఘిక శక్తులు, వాళ్ళకు మద్దతు పలికే వాళ్ళు కూడా అసాంఘిక శక్తులు, అలాంటి వాళ్ళపైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారా? అసలు రౌడీ షీట్లు అంటే ఓపెన్ చేస్తే ఈరోజు మీరు ఎవరైనా ఉండగలుగుతారు? బయట ఉండే అవకాశం ఉందే? గత 10 ఏళ్ళు ఎన్నికపోండి. 2024 ఎలక్షన్స్కి ముందు మీ రాజకీయ ప్రస్థానం మొత్తం తీసుకోండి. ఎక్కడ ఏం మాట్లాడిన శక్తికి మించినటువంటి మాటలు. పర్వతం ఒకరి ముందు తల వంచదు, సముద్రం ఒకరి ముందర ఏదో చేయదు, పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సినిమాల్లో డైలాగే కదా. వాటన్నిటి మీరు మన రాజకీయాల్లోకి వచ్చినాక రాజకీయ ప్రసంగాలలో, రాజకీయ సమావేశాల్లో ఎలా ఉచ్చరించగలిగినరు? మనం మాత్రం చెప్పచ్చు, ఎందుకంటే సినిమా వ్యక్తులం కదా. సినిమా వ్యక్తులు ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు. పక్కన వాళ్ళు మాట్లాడకూడదు, పక్కన వాళ్ళు సమర్థించకూడదు. అయినా ఎవరు సమర్థించారు? నేను విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుదీర్ఘ ఆ సమావేశంలో ఒక వ్యక్తి ప్రస్తావించాడు, విలేకరి,
సార్ మీ మీటింగ్లో ఇట్లా అదే మీ ర్యాలీలో కార్యకర్తలు ఇట్లా ఎవరు పట్టుకున్నారు ఫ్లై కార్డులు, ఆ పట్టుకున్న వ్యక్తి కూడా తెలుగుదేశం సంబంధించినటువంటి వ్యక్తి కదా అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని కోట్ చేస్తూ, ఓహో ఇలా పట్టుకునే వాళ్ళు కూడా మన మీటింగ్లోకి వస్తున్నారా తెలుగుదేశం వాళ్ళు, ఆయన ఏముందిలే పాపం పోనీ సినిమా డైలాగే కదా అన్నాడు. పోనీ ఆయన ఏమైనా ఉద్దేశపూర్వకంగా చెప్పిండా? ఒక పవన్ కళ్యాణ్ రఫాను, చంద్రబాబు నాయుడు రఫాను, బుచ్చే చౌదరి రఫాను, ఇంకొక చౌదరి ఇంకొక నాయుడు ఎవరిని అనలేదు కదా. దీనికే యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ షీట్లు, గతం కూడా గుర్తుండాలబ్బా. అధికారం వచ్చిన వెంటనే ఎన్ని పక్కకు పోవు. అందుకే కదా అనేది, మనం మాట్లాడేటప్పుడు మన విధానం కరెక్ట్ ఉండాలి, మన మాట కరెక్ట్గా ఉండాలి, మనం అనుసరించే పద్ధతి కరెక్ట్ ఉండాలి. గతంలో మీరు ఏం చేసిండ్రు? పోలీసులు ఎంత దుర్భాషలాడిండ్రు? పోలీసులు ముళ్ళ కంచెలేస్తే వాటిని తీసి పడేసి సినిమాల హీరోయిజం చూపించినట్టు చూపించలేదా? రోడ్డు మీద పట్టుకొని దొల్లలేదా? చెప్పులు చూపించలేదా? అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాస్తవంగా మీరు చెప్పింది ఒకటైతే కరెక్టే. సాధారణమైనటువంటి సమాజంలో ఏ వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తిని దూషించడం, బాహాటంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేటువంటి సందర్భాలు చాలా తక్కువ. కానీ కేవలం మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే ఇది రాజకీయమా సినిమా అనేటువంటి భేదం లేకుండా రెండింటిని కలిపేసి మీరు చేసినటువంటి ఒక ప్రయాణమే కదా ఇంతవరకు వచ్చింది. మాలో బయట సాధ్యమైతే ఒక రాజకీయ పార్టీనో ఒక రాజకీయ నాయకుడినో చెప్పులు చూపించడం, చెప్పులతో కొడతానని అనడం, ఒంటి చేతులు నులిమేయడం అనడం. ఒంటి చేతులు నులిమేస్తారా మీరు? మిగతా చేతులు లేవు అంటే ఎన్ని సినిమా డైలాగ్ మీరు చెప్పడం? ఎవరు ఈ దేశంలో కుంఫు కరాటే ఎవరు నేర్చుకోలే? ఏం మాటలండి, ఏం మాటలు అంట. గట్టిగా 10 మెట్లు ఎక్కితే ఎనికి ముందు ఊగిపోయి తిరుమలలో కింద కూర్చున్న మీరు సినిమాటిక్గా అసలు ఆ యొక్క ఏమంటాం దాన్ని అభూత కల్పనమైనటువంటి ఒక ఆలోచన సృష్టించింది మీరే అయితే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? మీరే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇక మీదట కూడా వాడకుండా. మొన్నటికి మొన్న రామ్ చరణ్ సంబంధించి గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ఆ సినిమాలో కూడా డైలాగులు వాడారు కదా. మీ సినిమాల్లో మీకు పడినటువంటి వ్యక్తుల గురించి సినిమా డైలాగుల్లో అవసరం లేకపోయినా సన్నివేశాలు ఉద్దేశపూర్వకంగా అంబటి రాంబాబు గురించో, జగన్మోహన్ రెడ్డి గురించో, ఇంకొకరి గురించి రాయించుకోలేదా? ఎందుకు చేసిండ్రు ఇవన్నీ? మీరు చేసినటువంటివి ఉద్దేశపూర్వకం, మీ అవసరాల కోసం ఎవరు బయట కనపడవు. కనపచ్చినా ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా, వినపడని ఇక్కడ చేస్తారు. చూడాలి ఏం చూస్తారు. జనాలు అలవాటు పడిపోయారు, అబద్ధాలకు అలవాటు పడిపోయారు. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఎందుకు అసలు ఈ యొక్క ఒక రకమైనటువంటి ఈ జాడ్యం ఎక్కడ పుట్టింది, దీనికి మూలం ఎక్కడ అనేది ఆలోచన వస్తే వీటన్నిటి సమాధానం ఈజీగా దొరికిపోద్ది. చూద్దాం ఏం జరుగుతుంది.